సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు మీరు చూస్తున్నారు టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మన ఈరోజు ఫస్ట్ పార్ట్. సో మీకు చెప్పిన కదా, సో నేను వెనస్డే రోజు ఎడిటింగ్కి సంబంధించిన వీడియోస్ తీసుకొస్తాను. సో ఈరోజు తీసుకొస్తున్నాం. సో యాక్చువల్లీ నిన్న మండే రోజు వీడియో ఇద్దాం అనుకున్నా, బట్ నా ఫోన్ అది హ్యాండ్ ఇచ్చింది. సో నా ఫోన్లో మొత్తం ఏం పని చేయకుండా అయిపోయింది, కాబట్టి వెళ్ళి షార్ట్ టాపిక్ వద్దండి. సో నెక్స్ట్ మండే అయితే కంపల్సరీ పార్ట్ 1లో సో కాన్మాస్టర్లో సెట్టింగ్స్ గురించి అయితే చెప్తాను. సో అందరైతే స్టార్టింగ్ వీడియోస్ ఎట్లా యాడ్ చేసుకోవాలి, ఫొటోస్ ఎట్లా యాడ్ చేసుకోవాలి అవైతే చెప్తారు. బట్ నేను మీకు అట్లా కాకుండా సో డైరెక్ట్ సెట్టింగ్స్లో మీకు ఎలా సెట్ చేసుకోవాలి, మీకు ఎలా ప్రాబ్లం లేకుండా ఉండేది అనేది అయితే మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూస్తారనుకుంటున్నాను. సో మీకు ఖచ్చితంగా నా ద్వారా ఏదైనా కొంచెం నేర్చుకుంటారు. సో ఎవరైతే కొత్తగా ఛానల్ పెడతారో సో వాళ్ళకి యూజ్ అయితే అయితే నేను మీకు ఎడిటింగ్ ట్యూటోరియల్స్ అయితే తీసుకొస్తున్నా. సో లాస్ట్ వరకు రండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్ గెట్ స్టార్టెడ్. సో మీరు ఇంకోటి గుర్తుపెట్టుకొని, మీకు కాడ కైన్మాస్టర్ అంటే డిలీట్ చేసేయండి. సో రెండు కైన్మాస్టర్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన. సో మీరు అక్కడి నుంచి కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. సో అప్పుడే మీకు వర్క్ అవుతుంది. నేను చూపించే ప్రతి ఫీచర్ కూడా మీ ఫోన్లో వస్తుంది. నేను చూపించినట్టు మీరు కూడా వేసుకువెళ్తారు. సో మీరు అందుకనే రెండు లింక్స్ ఇచ్చిన. సో ఒకటైతే డౌన్లోడ్ చేసుకుని చూడండి. సో అది వర్క్ కాకపోతే ఇంకో వర్జన్ లింక్ అయితే ఇచ్చా. సో రెండింటిలో ఏదైనా ఒక డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకుని నాకైతే ఓపెన్ అయితే చేయండి. సో అప్పుడు నేను కరెక్ట్గా ఎట్లా అయితే సెట్టింగ్స్ చెప్తాను. సో మీరు అది చేసుకుంటేనే కరెక్ట్గా నేను చూపించేది మీ ఫోన్లో అయితే వర్క్ అవుతుంది. కాబట్టి మీ కాడనే అయితే డిలీట్ చేసేయండి. అట్లా మీ కాన్మాస్టర్ ఇన్స్టాల్ అవ్వకపోయినా ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే నాకైతే మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో యూట్యూబ్లో అయినా మెసేజ్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసిన. సో మీరు అక్కడి నుంచి అయితే మెసేజ్ చేయండి. సో అన్నీ అయితే వర్క్ అవుతున్నాయి. సో నా 1GB ర్యామ్ మొబైల్లోనే అన్ని వర్క్ అవుతున్నాయంటే సో మీరు కంపల్సరీ అయితే నెక్స్ట్ లెవెల్ ఫోనే వాడతారు కాబట్టి సో మీ కాడ కంపల్సరీ అయితే వర్క్ అవుతుంది. సో వర్క్ అవ్వకపోతే సో నాకైతే మెసేజ్ చేయండి. సో అన్ని వర్క్ అవుతున్నాయి. బ్లెండింగ్ ఆప్షన్, క్రోమాకి, కలర్ ఫిల్టర్ ప్రతి ఒక్కరైతే వర్క్ అవుతుంది. అలా ఏందో స్టోర్ కూడా అనేది వర్క్ అవుతుంది. సో మీకు స్టోర్ గురించి అయితే రాబోయే వీడియోలో అయితే చెప్తాం. సో స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా చెప్తాను కదా, సో అది మీకు రాబోయే వీడియోలో అయితే చెప్తాం. సో ఈ వీడియోలో అయితే నేను చెప్పినది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు అక్కడ ఉంటే అన్ఇన్స్టాల్ చేసేయండి. సో కింద లింక్ అయితే రెండు ఇచ్చిన. సో అందులో మీకు ఏది కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసిద్దాం. సో ఫస్ట్ నేను మీకు ఇక్కడ కింద 5 చూపిస్తున్నాను కదా, సో దాని గురించి అయితే చెప్తా. సో రాబోయే వీడియోలలో ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిరు అనుకోండి. సో దాని మీద క్లిక్ చేయగానే ఇది ప్రీమియం వర్జన్ కాదని అయితే చూపిస్తుంది. సో ఇదైతే పక్క ప్రీమియం వర్జనే. సో సెట్టింగ్స్ గురించి మీకు తర్వాత చూపిస్తాను. మధ్యలో ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసిరు అనుకోండి, మీకు ఇది కైన్మాస్టర్ వాళ్ళకి సపోర్టింగ్ కోసం వస్తుంది. సో మీరు వాళ్ళ వెబ్సైట్ చూడాలంటే చూడొచ్చు, అలాగే ఈవెంట్ ద్వారా సపోర్ట్ కావాలంటే సో వాళ్ళకి కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. సో బ్యాక్ అయితే వచ్చేస్తా. తర్వాత 4th ఆప్షన్ ఉంది కదా, సో 4th ఆప్షన్ మీద క్లిక్ చేసిరు అనుకోండి. సో మీకు దీనిలో ఏం చూపిస్తుంది అంటే, సో మీరు ఏదైనా ఒక పేరు పెట్టుకుని అనుకోండి. సో దానికి సంబంధించిన ఫోటో, వీడియోస్ అవన్నీ వస్తాయి. సో ఇది పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు. సో తర్వాత లాస్ట్ గంట సింబల్ ఉంది కదా, సో గంట సింబల్ మీద క్లిక్ చేస్తే సో మీకు చూపిస్తాగండి. గంట సింబల్ మీద క్లిక్ చేయగానే సో మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఆన్ ఉండాలి. సో ఆన్ ఉంటే ఇందులో మీకు ఏమొస్తాయి అంటే, సో ఈ కైన్మాస్టర్లో లేటెస్ట్గా వచ్చినాయి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోగలుగుతారు. సో అది మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నెట్ ఆన్లో ఉంటే సో ఇందులో కొత్తగా వచ్చిన ఏ వర్జన్ అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను మీకు ఇప్పుడు సెట్టింగ్స్ ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క ఫీచర్ పై నుంచి కింద వరకు అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మై ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తే సో ఇది 2 years సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా వస్తుంది. తర్వాత మీరు అకౌంట్ సైన్ ఇన్ అవ్వాలని అడుగుతుంది. సో సైన్ ఇన్ అయితే అవ్వకండి, సో పెద్ద వేస్ట్ ఉపయోగం. తర్వాత అబౌట్ కైన్మాస్టర్లోకి రండి. సో అబౌట్ కైన్మాస్టర్లో ఏంటంటే, సో మీ కైన్మాస్టర్ ఏ వర్జన్ యూజ్ చేస్తారని అయితే ఉంటుంది. సో ఇది మీరు పక్కా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎవరైనా అడిగితే మీకు చెప్పడానికి అయితే వస్తుంది. తర్వాత డివైస్ క్యాపబిలిటీ ఇన్ఫర్మేషన్ అని కదా, సో మీరు దీని మీద క్లిక్ చేసిన కూడా మీ ఫోన్ ఎంతవరకు సపోర్ట్ చేస్తారని అయితే చూపిస్తుంది. ఇందులో మ్యాక్సిమం 4K వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ తర్వాత లేయర్స్ అండ్ నాట్ సపోర్టెడ్ అని చూపిస్తుంది కదా, సో మీకు లాస్ట్ అయితే చెప్తాను. సో నా ఫోన్ అయితే 540p వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. తర్వాత మీద 3 డాట్స్ మీద క్లిక్ చేసి సో అనాలిసిస్ అయితే రన్ చేయమంటుంది. అది మీ ఇష్టం, రన్ చేయాలంటే రన్ చేయడం లేకపోతే లేదు. సో బ్యాక్ వచ్చేసి కొంచెం కిందికి వస్తే డిఫాల్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఏ ఫోటో క్లిప్ అని ఉంది కదా, సో ఇదేంటంటే మీరు ఒక ఫస్ట్ ఎడిటింగ్ చేసేటప్పుడు ఏదైనా ఫోటో యాడ్ చేస్తారు కదా, సో ఆ ఫోటో డ్యూరేషన్ ఎంతసేపు ఉండాలని అయితే ఇది అడుగుతుంది. సో అది మీ ఇష్టం. 4.5 seconds అయితే మినిమం ఉంటుంది. సో మీకు అర్థం కాకపోతే నేను మీకు క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో దాని మీద ఒకసారి క్లిక్ చేసినాం అనుకోండి, సో దీనిలో అయితే 15 seconds వరకు అయితే మ్యాక్సిమం పెట్టుకోవచ్చు. ఆ ఫోటో డ్యూరేషన్ అనేది 0.1 second నుంచి 15 seconds వరకు అయితే పెట్టుకోవచ్చు. సో నేను మీకు అది అనేది చెప్తాను. తర్వాత వచ్చేసి డిఫాల్ట్ పాన్ జూమ్ ఇన్ మోడ్ ఫర్ ఏ ఫోటో క్లిప్ అని ఉంది కదా,
ఇది ఏంటంటే సో మీ స్క్రీన్ ఎంత సైజు కరెక్ట్గా ఫిట్గా ఉండాలా, లేటెస్ట్ స్క్రీన్ సైజులు ఉండాలా, సో ఏందనేది అయితే అడుగుతుంది. సో ఇది కూడా పెద్దగా అయితే యూజ్ ఉంటుంది. ఫిట్ టు స్క్రీన్, ఫిల్ స్క్రీన్, సో ఇంకో 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో అది మీరు కావాలంటే దాని మీద క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. తర్వాత డిఫాల్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఏ లేయర్ అని ఉంది కదా, సో ఇది కూడా ఏంటంటే మీరు ఏదైనా వీడియో యాడ్ చేశారు కదా, సో ఆ వీడియో డ్యూరేషన్ ఎంతసేపు ఉండాలని అయితే ఇది అడుగుతుంది. సో సేమ్ ఇది కూడా దానిలాగానే ఉంటుంది. సో 15 సెకండ్స్ 0.1 సెకండ్ వరకు అయితే ఉంటుంది. అలాగే లాస్ట్ వచ్చేసి 15 సెకండ్స్ వరకు అయితే ఉంటుంది. సో అది మీ ఇష్టం, కావాలంటే ఎంతసేపు అంటే అంతసేపు పెట్టుకోవచ్చు. సో ఇదైతే బ్యాక్ వచ్చేసేయండి. తర్వాత మీడియా బ్రౌజర్ ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఉంది కదా, సో ఇది ఏంటంటే మీకు ఇప్పుడు ఒకటి బ్యాక్ వచ్చేసి ఒకటైతే చూపిస్తామండి. మీరు స్టార్టింగ్లో బ్యాక్గ్రౌండ్ కోసమే దేనికోసమే సెలెక్ట్ చేసుకుంటారు కదా, సో మీకు కింద టైం లైన్ వస్తుంది కదా, సో అది ఆన్ చేసుకురు అనుకోండి, సో మీకు టైం లైన్ అనేది రాదు. సో నేను ఆఫ్ చేసి కూడా మీకు అయితే ఒకసారి చూపిస్తే చూడండి. సో మీ దగ్గర ఎక్కువ ఫోల్డర్స్ ఉంటే మీరు ఇది కావాలంటే ఆన్ చేసుకోండి. సో ఇప్పుడు ఇది ఆన్ చేసేసినాం అనుకోండి, ఇప్పుడు మీకు బ్యాక్ వచ్చేసి చూపిస్తే చూడండి. సో అప్పుడు మీకు టైం లైన్ అనేది కనిపించదు చూడండి. ఇప్పుడు ఫుల్ స్క్రీన్ వస్తుంది మొత్తం అనేది, చూసారు కదా. సో ఇలా ఫుల్ స్క్రీన్గా అయితే వస్తుంది. సో మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది ఆప్షన్. ఎక్కువ ఫోల్డర్స్ ఎవరికైతే ఉంటాయో సో వాళ్ళకి కనిపించదు కదా, సో ఆ ఆప్షన్ ఆన్ చేసుకుంటే సో మీకు చాలా క్లియర్గా అనేది మొత్తం కనిపిస్తుంది. సో అట్లాగే బ్యాక్ వచ్చేద్దాం. సో ఇంకొక ఆప్షన్ చూపిస్తాడు చూడండి ఇప్పుడు. సో తర్వాత ఆడియో బ్రౌజర్ ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఉంది కదా, సో ఇదేంటంటే ఇది కూడా సేమ్ అట్లాంటిదే, దాని గురించి కూడా ఇప్పుడు చెప్తా. సో ఆ ఫీచర్ ఏంటంటే సో మీరు ఏదైనా ఫోటో ఎడిటింగ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఆడియో వాయిస్ ఇవ్వాలనుకుంటారు కదా, సో ఏదైనా పాటలు పెట్టాలనుకుంటే సో ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు కదా, సో ఇక్కడ కూడా సేమ్ ఇట్లా కింద టైం లైన్ వస్తుంది కదా, సో అది ఆన్ చేసుకుంటే సో మీకు కింద టైం లైన్ అనేది రాదు, ఫుల్ స్క్రీన్ మోడ్లో వస్తుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను, ఫస్ట్ టైం లైన్ వచ్చింది కదా, సో ఈ ఫీచర్ ఆన్ చేసినాక ఇప్పుడు మీకు టైం లైన్ అనేది రాదు చూడండి. సో చూసారు కదా, సేమ్ ఇది కూడా ఇట్లా ఫుల్ స్క్రీన్ మోడ్ లాగా అయితే వస్తుంది. సో మీరు ఎట్లా కావాలంటే ఈ ఆప్షన్ ఆన్ చేసి వాడుకోవచ్చు. సో ఎక్కువ ఫోల్డర్స్ ఉంటే వాళ్ళకి అర్థం కాదు కదా, సో ఇది ఆన్ చేసుకుంటే మాత్రం మీకు అయితే ఎటువంటి మిస్టేక్స్ అయితే జరగవు. సో తర్వాత షార్ట్ ప్రాజెక్ట్ లిస్ట్ బై అనేది, సో ఇది డేట్ మాడిఫైడ్ కావాలా, లేదంటే డేట్ క్రియేటెడ్ కావాలన్నా, నేమ్ లాగా కావాలన్నా, సో ఇది కేటగిరీ వైజ్ ఎలా కావాలని అడుగుతుంది. సో తర్వాత రికార్డెడ్ ఆడియో లొకేషన్ ఉంది కదా, సో ఇదేంటంటే మీరు ఇప్పుడు ఏదైనా ఆడియో రికార్డ్ చేస్తారు కదా, సో దాని లొకేషన్ కైన్మాస్టర్ అనే ఫోల్డర్లో రావాలా, లేదంటే వేరే ఏదైనా ఫోల్డర్ రావాలని అడుగుతుంది. సో వీడియో కూడా సేమ్ అదే, కైన్మాస్టర్లో ఏదైనా వీడియో ఎడిటింగ్ చేస్తారు కదా, సో అదే ఫోల్డర్లో అని అడుగుతుంది. అట్లాగే ఫొటోస్ కూడా ఏ దాంట్లో కావాలని అడుగుతుంది. సో కైన్మాస్టర్ నుంచి క్యాప్చర్ చేస్తారు కదా, సో ఆ ఫొటోస్ అయితే ఏ ఫోల్డర్లోకి రావాలని అడుగుతుంది. అలాగే ఫ్రేమ్ క్యాప్చర్ లొకేషన్ ఉంది కదా, సో ఇదేంటంటే ఇది కూడా సేమ్, అంటే ఏదైనా ఎడిటింగ్ చేసేటప్పుడు సో మనం ఫోటో క్యాప్చర్ చేస్తాం కదా, సో దాని లొకేషన్ దేనిలో కావాలని అడుగుతుంది. సో ఈ ఫ్రెండ్స్ పైనుంచి కింది వరకు ఆప్షన్స్ అయితే, సో లాస్ట్ది అడ్వాన్స్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్స్ మీద పోదాం. సో ఇదేంటంటే మీడియా బ్రౌజర్ ఆర్టికల్. సో ఇది ఆన్ చేసుకుని అనుకోండి, మీకు ఫోల్డర్స్ అయితే ఏమి కనిపించవు, ఓన్లీ రికార్డ్ చేసిన ఫోల్డర్స్ మాత్రం కనిపిస్తుంది. సో ఈ ఫ్యూచర్ అయితే పెద్దగా ఎవరికైతే యూజ్ ఉండదు. సో నేను మీకు ఓన్లీ చూపించాలి కాబట్టి చూపిస్తున్నా. సో చూడండి, ఎటువంటి ఫోల్డర్స్ అయితే కనిపించవు, ఓన్లీ రికార్డ్ చేసిన మాత్రం కనిపిస్తాయి. సో ఇది పెద్దగా అయితే యూజ్ ఉండదు. సో నేను మీకు ఓన్లీ మొత్తం చూపిస్తాను కాబట్టి అయితే మీకు అయితే చెప్తున్నా. సో మీరు మళ్ళీ ఆఫ్ చేసేసుకోండి, నేను ఆఫ్ చేసేస్తే ఇప్పుడు చూడండి. సో అడ్వాన్స్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్స్ రైట్, ఇదైతే ఆఫ్ చేసేసుకోండి. తర్వాత షో ఆడియో యాంప్లిఫైడ్ మీటర్ వెన్ రికార్డింగ్ వీడియో. సో మీరు బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఆడియో మీరు ఇస్తారు అనుకోండి, వాయిస్ ఇస్తారు అనుకోండి, సో దాని మీటర్ కిందికి పైకి తిరుగుతుంది కదా, సో అట్లాంటి మీటర్ చూపించాలా లేదని అయితే అడుగుతుంది. సో ఇది మీకు కావాలంటే అందులో పెట్టుకోండి, లేకపోతే లేదు. ఎల్లో ఎక్స్పోర్ట్ ఫ్రేమ్ రేట్ అప్ టు 60 FPS అనేది కదా, సో మీరు ఇది ఆన్ చేసుకుంటే 60 FPS వరకు మీరు అనేది వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, లేదంటే 30 ఫ్రేమ్స్ వరకే వస్తుంది. సో ఇది పక్క ఆన్ చేసుకోండి. సో తర్వాత మీకు ఎల్లో ఇంపోర్ట్ ఫ్రేమ్ రేట్ అప్ టు 240 FPS అనేది కదా, సో ఇదేంటంటే మీరు 240 FPS వీడియోస్ రికార్డ్ చేసినా కూడా ఇందులో ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఇదైతే ఆన్ చేసుకోండి. సో తర్వాత కలెక్ట్ ఎక్స్పోర్ట్ డైజెస్టింగ్ డేటా ఉంది, సో ఇది ఏందో పెద్దగా నాకు కూడా తెలియదు. సో ఇదైతే మీరు ఆఫ్ చేసుకోండి. తర్వాత లాస్ట్కి అన్లిమిటెడ్ వీడియో లేయర్ మోడ్ అని ఉంది కదా, సో ఇది ఆన్ చేసుకుంటే మీరు చాలా అంటే చాలా వీడియో లేయర్ మోడ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీకు స్టార్టింగ్లో చెప్పినా కదా, సో చూడండి ఇప్పుడు డివైస్ క్యాపబిలిటీ ఇన్ఫర్మేషన్ మీకు స్టార్టింగ్లో చూపించలేదు కదా, సో ఇప్పుడు అయితే చూపిస్తుంది చూడండి. సో మీరు అన్లిమిటెడ్ వీడియో లేయర్ మోడ్ ఆన్ చేసుకుంటే సో ఇట్లా ఎన్ని లేయర్స్ వరకు యాడ్ చేసుకుంటే అనేది ఈ ఆప్షన్లో చూపిస్తుంది. సో ఫ్రెండ్స్ నేను మీకు మొత్తం చూపించినాను అయితే అనుకో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తాను. సో నేను ఇట్లా ట్యూటోరియల్స్ అయితే తీసుకొస్తుంటా, సో ప్రతి ఒక్క యాప్ తీసుకొస్తాం. సో కైన్మాస్టర్, అలాగే పవర్ డైరెక్టర్, అట్లాగే ఇన్షాట్, సో ప్రతి ఒక్కటి ఎడిటింగ్ యాప్స్కి సంబంధించిన ట్యూటోరియల్స్ అయితే తీసుకొస్తుంటాం. సో అవి మిస్ కాకూడదంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.
అట్లాగే నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎవరైతే కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సో వాళ్ళకి ఎటువంటి బేసిక్ నాలెడ్జ్ ఉండదు కదా, సో ఎడిటింగ్ కోసం ఏం తెలియకుండా ఉంటుంది కదా, సో వాళ్ళ కోసం అయితే నేను ఇట్లా ప్రతి ఒక్క వీడియో తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ అలాగే వీక్లీ డే బై డే వీడియోస్ అయితే ఉంటాయి. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి. సో దానిలో నేను ఎట్లాంటి వీడియోస్ ఏ రోజు తీసుకొస్తాను అనేది చెప్పినాను. సో నా ద్వారా మీరు కంపల్సరీ ఏదో ఒకటి నేర్చుకుంటున్నది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ నేను వీడియో లాస్ట్ వరకు చూసారు అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా అర్థం కాకపోతే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. సో నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. సో ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ కొంచెం బ్యాగ్ పెట్టుకునే చూడండి. సో నేను మీకు బాగా ఉపయోగపడేటి అయితే అన్నీ చెప్పేసిన, సెట్టింగ్స్లో ప్రతి ఒక్క ఫీచర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. సో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి. సో ఛానల్ అయితే మీదే, మీకు ఇష్టం ఉంటే షేర్ చేయండి, లేకపోతే లేదు. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ ట్యూటోరియల్స్ కావాలంటే సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో నేను చెప్తున్నా ఓన్లీ ఎడిటింగ్కి సంబంధించిన అయితే తీసుకురాను. సో కింద డిస్క్రిప్షన్లో నేను ఏ రోజు ఏ వీడియోస్ తీసుకొస్తాను అయితే రాసి పెట్టినాం. సో మీరు అది చెక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఛానల్ నచ్చితే. సో ఈ వీడియోలో అయితే ఇంతే. సో నెక్స్ట్ వీడియో చూడాలంటే ఛానల్ అయితే పక్కా సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.